అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కూడా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ వైసీపీ వారిద్దరి మధ్య ఎంత టగ్ ఆఫ్ వార్ జరిగిందనే వాతావరణం మాత్రం 50 డిగ్రీల సెల్సియస్కు దాటింది. అసలు రియల్గా ఒంగోలు చుట్టుపక్కల ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో గనక మనం పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించి ఎవరు గెలుస్తారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దాదాపుగా 6 సార్లు పోటీ చేసి 5 సార్లు విజయకేతనం ఎగరేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపు నుంచి బరిలో ఉన్నారు. అదేవిధంగా 4వసారి పోటీ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా దామచర్ల జనార్దన్ గతంలో 2014 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విజయకేతనం ఎగరేసి కూడా 2024 ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకునేందుకు కూడా ఊళ్ళూరుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే పోల్ మేనేజ్మెంట్ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గత 5 సార్లు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయటంలో ప్రకాశం జిల్లాలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి దిట్ట అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. పోల్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడైతే పార్టీ బలంగా బలహీనంగా ఉందో అక్కడ స్థితిగతులను తెలుసుకొని అక్కడ వారికి భరోసా కల్పిస్తూ అక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా బాలినేని గత 6 ఎన్నికల్లో కూడా ఆయన తన విజయ మార్కుని అంటే 5 సార్లు గెలిచి తన మార్కును ప్రదర్శించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. గతంతో భిన్నంగా కూడా 2024 ఎన్నికలు జరిగాయని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి వీరిరువురు కూడా ఎవరు గెలుస్తారనేది కూడా దాదాపుగా కొంత మీడియా కూడా ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తారని మరోవైపు దామచర్ల జనార్దన్ గెలుస్తారని కూడా ఎల్లో మీడియా బ్లూ మీడియా ఒకరి మీద ఒకరు ప్రచారాలు చేసుకున్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. 20 నుంచి 25 వేల ఓట్లు అంటే ఒంగోలు రూరల్ మండలంలో 20 నుంచి 25 వేల ఓట్ల వరకే ఎక్కువగా అంటే కొన్ని గ్రామాల్లో తక్కువ ఓటింగ్ ఉంది. కొత్తపట్నం మండలంలో కనుక మనం చూసినట్టయితే దాదాపుగా 45 వేల వరకు ఓటింగ్ ఉంది. ఇక్కడ ఈ 45 వేల ఓటింగ్లో ఎవరైతే ఎక్కువ మెజార్టీ సాధిస్తారో వారికే విజయ అవకాశాలు ఉన్నాయి. గతంలో బాలినేని కూడా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో కూడా మెజార్టీ వచ్చినటువంటి గ్రామాలను మనం ప్రత్యక్షంగా కూడా చూసినట్టు సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తపట్నంలో కనుక భారీ మెజార్టీ కనుక బాలినేని తెచ్చుకోగలిగితే బాలినేనికే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దాదాపుగా ఎన్నికలు జరుగుతున్న అంటే ఈ నెల 13వ తేదీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుకు పోయిన సందర్భాలు అయితే మనం చూసాం. మధ్యాహ్నం నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత ముందడుగు వేసి ఎక్కడైతే పోల్ మేనేజ్మెంట్ తక్కువగా ఉందో ఎక్కడైతే ఓట్ల విషయంలో కూడా ఆయన తగిన శ్రద్ధ చూసుకొని తన కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి ద్వారా కూడా ఎక్కడైతే పోలింగ్ శాతం తక్కువగా ఉందో అక్కడ ప్రజలందరినీ సమీకృతం చేసి వారందరితోటి మాట్లాడి వారికి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి భరోసా కల్పించి దాదాపుగా వారందరినీ కూడా క్లోపేట కొన్ని స్లమ్ ఏరియాస్ అంటే కేశవరాజుగుంట, బలరాం కాలనీ, భరత్ కాలనీ, పాపా కాలనీ, వెంకటేశ్వర కాలనీ, పేర్లమాన్యం తదితర అంటే కొంత స్లమ్ ఏరియాలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించాడని కూడా చెప్పుకుంటా ఉంటారు. రమారామి బాలినేనికి ఈసారి మెజార్టీ తక్కువ కావచ్చేమో కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దామచర్ల జనార్దన్ గత 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పోల్ మేనేజ్మెంట్ విషయంలో దామచర్ల ఒకంత వెనకడుగు వేశాడని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంత పచ్చ మీడియా ఒంగోలులో పచ్చ మీడియాలో పనిచేసేటువంటి అధినేతలు వారు మాత్రం దామచర్ల జనార్దన్ దే గెలుపని కూడా కోడై కూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.